కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడ్డాలు వస్తాయి? ఇది చాలా పెద్ద పండుగ. ఈ చాలా మెయిన్ ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు కావాలని 2 times ఇదే క్వశ్చన్ అడతాడు. నేను మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమా చెప్తున్నా. సినిమాలందు హరిహర సినిమా వేరయ్య విశ్వ దాభిరామ ఈ సినిమా ఇట్రా మామ అంతే. అయితే రేపు బెనిఫిట్ షోస్ తో హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి జాగ్రత్త చేసుకోండి, స్ట్రాంగ్గా తయారు చేయండి. సౌండ్ బాక్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రీమోడలింగ్ చేయండి. ఎందుకంటే బీజిఎం అలా ఉంటుంది. అన్న ఒక్కసారి తెర మీద కనపడ్డాడు అంటే కథ వేరుంటుంది. తెరలు చిరిగిపోయినా సరే ఆశ్చర్యపోకర్లా. సో ఎందుకంటే మరొక తుఫాన్. నేను ఎందుకు చెప్తున్నానంటే పక్కాగా క్లారిటీగా 100% చెప్తున్నా, మీరు నమ్మండి. దగ్గర నుంచి నేను చూసా కాబట్టి అది ఎలా ఉంటుంది అన్నది నేను చెప్తున్నా. డైలాగులు అంటారా ఇచ్చి పడేసాడు దీంట్లో. మరొక గబ్బర్ సింగ్ ఒక తుఫానే. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే ఇటేపు ఒక రాజకీయము, ఒక పక్క సినిమా ఇండస్ట్రీని తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు అది. కానీ మనోడు అటేపు ఆల్రెడీ రాజకీయంలో ఉంటూ ఈ సినిమా తీయటం అన్నది దానికి ఎగ్జాంపుల్ చెప్పక్కర్లే. ఇంకా తెర మీద మీకు కనపడిద్ది ఆయన ఎంత కష్టపడ్డాడు, మరి ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఏంటి అన్నది మీకు తెలిసిపోద్ది. మరొక తుఫాన్ అంతే, తట్టుకోలేరు అది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూసాం. ఏదైతే నేను చాలా కష్టపడ్డాను ఈ సినిమా కోసం, ఫ్యాన్స్ అందరి కోసం ఇది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పి. చాలా ఆయన కష్టం నిజంగా. అంటే కొత్తగా ఇప్పుడే ఎవరైనా హీరోకి ట్రై చేద్దామని వస్తే ఎంత కష్టపడతారో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ కష్టం చూసాం భయ్య. అంటే ఒక కామన్ మ్యాన్ లాగా నేను చెప్తున్నా. రియాలిటీకి ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఇండస్ట్రీలో ఎంత కష్టపడాలో మనకు తెలుసు. అంత కష్టం ఈ సినిమాలో పడ్డాడు. నేను కళ్ళారా చూసా. ఇంకొకటి డైలాగులు వస్తావా ఇచ్చి పడేసాడు అంతే. కొన్ని ఇంకా లీక్ చేయకూడదు. నేను వేరే వాళ్ళకి పేలిపోద్ది అంతే, తడిసిపోతాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ వదులుతాయి ఆయన. అది అయితే సోషల్ మీడియాలో కొంతమంది ఫ్యాన్స్ ఈ సినిమాని మేము ఫ్లాప్ చేస్తాం అంటున్నారు, కొంతమంది బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటున్నారు. వాళ్ళు ఏమంటారు? ట్రై చేయమను. ఇప్పుడు కూడా సవాల్ ఇస్తున్నాం. 24 సినిమా రిలీజు. ఇప్పుడు కూడా బరాబర్ సవాల్ ఇస్తున్నాం. మేము సినిమా ఆపాలి అనుకున్నా, దాన్ని ట్రోల్ చేసి ఇంకా దాన్ని కింద పడేయాలనుకున్నా మంచి సవాల్ మీకు అది. అయితే వైసీపీ సోషల్ మీడియా నుంచి పవన్ కళ్యాణ్ గారిని సోల్మాన్ రాజుతో అనే ఎంఎస్ నారాయణ గారి యొక్క క్యారెక్టర్తో పోల్చుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? పాలిటిక్స్ వేరు, సినిమా వేరు అని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తాం జరుగుతుంది. మనం అలాగే చూడాలి. ట్రోల్స్ ఏముంది భయ్య, అలా మొహం మీద పెట్టుకున్న లైటే కరెక్ట్గా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే ఆడే డైలాగులు చెప్పేస్తాడు, ఒక పెద్ద కొన్ని లక్షల కోట్లు చేసిన సినిమాల గురించి మాట్లాడతాడు. వాడిని తీయమని సినిమా, వాడిని రాయమని పాట, వాడిని చెప్పమని డైలాగు, ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు. ఎవడో తీసిన సినిమాకి నువ్వు ట్రోల్ చేస్తున్నావు, అది కరెక్టా? అంటే ఎవడో పంట వేసింది నువ్వు ఈ రోజున అన్నం తింటున్నావు. అంటే ఎవడో తీసిన సినిమాని నువ్వు ట్రోల్ చేసి నువ్వు ఫాలోవర్స్ని పెంచుకొని నువ్వు బాగుపడుతున్నావు, అది తప్పు కదా. సో దేవుడు ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు. నీలో ఏం టాలెంట్ ఉందో ఈ భోగం వీడియోలు ఆపాడు తెప్పి ఆ టాలెంట్ ఏంటో చూపి జనాలకి. అప్పుడు నీకు లైక్ కొడతారు, హార్ట్ఫుల్గా నీకు కామెంట్ పెడతారు. అలా కాకుండా ఎవడో తీసిన సినిమాకి, ఎవడో తీసిన వెబ్ సిరీస్కి, ఎవరో తీసిన షార్ట్ ఫిలిమ్స్కి, ఎవరో తీసిన ఫ్రాంక్ వీడియోలకి నువ్వు అవి కట్ చేసుకొని నువ్వు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకొని ఇలా కాదు అలా కాదు, నీకు వచ్చా నువ్వు వచ్చి చెయ్యి, నేను పెడతా పెట్టుబడి, నువ్వు వచ్చి చెయ్యి, అయిద్దా అవ్వదు. అలా ఉన్నారు జనాభా. అయితే ప్రత్యేకంగా వైసీపీ వాళ్ళు మాత్రం సోషల్ మీడియా వాళ్ళు చాలా టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. సరే ఎలా చూస్తారు? టార్గెట్ అన్నది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరిని చేస్తారు. ఒకటి ఓన్లీ జగన్ పార్టీయే అని నేను చెప్పను. ఏ పార్టీలో ఉన్న అధికారంలో వాళ్ళని కంపల్సరీ వీళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. అది వేస్ట్, మాట్లాడటమే వేస్ట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక హీరోయిన్ అన్ఫాలో చేసినా, ఒక హీరో అన్న తమ్ముళ్ళని ఫాలో చేసినా దాని గురించి మనం సోషల్ మీడియా 100 మాట్లాడుకుంటాం. కానీ ముక్కుమోహం మనకేంది, బయట ఏం తెలుసు, అరే వీళ్ళు ఫాలో చేసుకున్నారు గొడవలేని అని మనం మాట్లాడతాం. కానీ వాళ్ళు ఒకటే, బయట మనం మాట్లాడతాం, ఫ్యాన్స్ కొట్టుకుంటాం. సో అది కరెక్ట్ వే కాదు. ఎప్పుడు అందరూ కలిసే ఉంటారు, అవన్నీ కూడా కామన్ ఇండస్ట్రీలో. సో అదొకటి మీరు తెలుసుకోండి ఫ్యాన్స్. ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎంత వస్తుందో తెలియదు కానీ బ్లాక్ బస్టర్ మొత్తం కూడా ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్ అయితే
సృష్టిస్తుంది. వెళ్తున్నారా మరి రేపు మీరు? మాకు ఆల్మోస్ట్ వచ్చేసే భయ్యా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. రిలీజ్ అవ్వనివ్వం, ఆపేస్తాం అని చెప్పి వైసీపీ పార్టీ ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కార్యకర్తలు అంతా బాయ్కాట్ చేస్తున్నారు. సో ఆ బాయ్కాట్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా ఆపేదమ్మా వాళ్ళకి ఉందంటారా? మీరే అంటారు కదా, ఇవ్వడం వల్ల కాదు, ఎంత కింద మీదైనా 100, 100 అయినా 100, 100 అయినా 100% పవన్ కళ్యాణ్ వెంటొకడు ఎవడు పీకలేడు. సో పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏంటంటే రాజకీయ పరంగా ఏదో ట్రై చేసారు, బురదల్ని ట్రై చేసారు, 3 పెళ్ళిళ్ళు అన్నారు, ఏదో అన్నారు, కానీ ఈవెన్ ఆయన ఏం పీకలేకపోయారు. అక్కడ మీరు చూస్తే డిప్యూటీ సీఎం అయ్యాడు. జస్ట్ తన ఫీల్డ్ ఇది, ఈ ఫీల్డ్ నుంచి తను సీఎం అయ్యాడు. అట్లాంటిది ఈ ఫీల్డ్ నేను ఒక మాట, ఢిల్లీకి రాజా అయినా ఈ సినిమాకి నేను ఎప్పటికీ హీరోని అని చెప్పిండు. అట్లాంటి అభిమాన హీరో మా థియేటర్ మళ్ళీ కనిపించబోతుంటే ఎవడు బాయ్కట్ చేసినా. సో ఇప్పుడు మేము డిప్యూటీ సీఎం అన్న, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం. ఇప్పుడు ఎవరిని భీమ్లా నాయక్కి ఎంతో పెద్ద సినిమాకి టికెట్ ఎక్కువ ఉంటే కూడా తగ్గించరు. ఇప్పుడు ఎవరు తగ్గించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం మాదే. 100% మా టికెట్ తగ్గించాలన్నా బాయ్కట్ చేయాలన్నా ఎవడే మీకు 100%. ఒక విషయం చెప్తాను, చాలా మంది అన్న హరిహర వీరమలకి బజ్జు లేదు, ఎవరు చెప్పండి బజ్జు లేదని చెప్తే. ఆఫ్టర్ పొలిటీషియన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ 18 minutes కొరియోగ్రఫీ చేసినాడు సినిమాకి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీని మీద ఎంత బజ్జు ఉందనే విషయం చెప్పుకోవచ్చు. చూడండి, నాకు చెప్తే నాకు నమ్మకం ఉంది, డైరెక్టర్ మారినప్పటికీ కూడా సినిమా పోస్ట్ పోయిన అయిపోయినప్పుడు కూడా 100% ఈ సినిమాతోనే ఈ సినిమాతో 100% మా రికార్డు మేము చూపిస్తాం. ఇన్ని రోజు చూసాను, జస్ట్ ట్రైలర్ అన్న చాలా నెగిటివ్ వచ్చిన, హరిహర వీరమల్లి ఫ్లాప్ అని చెప్పారు. జస్ట్ ట్రైలర్తోనే పుష్పని లేపేసినాము. ఈసారి సినిమా రిలీజ్ అయితే మాత్రం నిజం ఫస్ట్ డే టాక్ మాత్రం మంచి రివ్యూ వస్తే మాత్రం సినిమాలందు హరిహర సినిమా వేరయ్య విశ్వ దాభిరామ ఈ సినిమా ఇట్రా మామ అంతే. కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడ్డాలు వస్తాయి, అదని ఇదని ఏదో ఒక రకంగా ఆపాలని ట్రెండ్లు బాయ్కాట్లు ఎందుకు చేస్తారు? ఎవరు స్టార్ట్ చేయాలి? మీలాంటి మీడియా వాళ్ళు కావాలని, ఆయన మీద కోపం ఉండేవాళ్ళు, వ్యూవర్షిప్ రావాల కోసం ఈ ఛానల్ పేరు చెప్పాను. ఈ ఛానల్ మేము ఈ క్వశ్చన్ ఎవరు అడిగారు కావాలని 2 times ఇదే క్వశ్చన్ అడతాడు నేను, కావాలని అంటే పవన్ కళ్యాణ్ తిడితే వ్యూస్ వస్తాయి, పవన్ కళ్యాణ్ పొగిడితే వ్యూస్ వస్తాయి, అట్లా అనమాట. పాజిటివ్ కానీ నెగిటివ్ కావాలి మీడియా వాళ్ళు. మేము ఈ ఛానల్ దీన్ని గుర్తుపెట్టుకుని దీనికి లేదు, కానీ యాక్చువల్ మీడియా వాళ్ళు పుట్టిస్తారు ఎవరికి ఏముండదు అన్న. మేము బాగుంటాం, అల్లర్జున్ ఫ్యాన్స్ బాగుంటాం, అందరూ బాగుంటారు, వీళ్ళే మధ్యలో కాబట్టి అట్లయిందా ఇట్లయిందా, మేము బాగుంటాం 100% మేము కొడతాం అంతే. ఆయన సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చారు. ఓకే, మరి సినిమాకి బస్ లేదని చెప్పి వచ్చారు అనుకోవచ్చు? అనుకోవచ్చు అన్న. నిజంగా ఏంటంటే చాలా మంది కూడా ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఓజీ అంటుంటే డైరెక్టర్ ఫీల్ అయ్యిండు, అరే ఓజీ మనదే, హరిహర వీరమల్లి కూడా మనదే, ఇది కూడా పెద్ద బడ్జెట్ మూవీ, ఇది కూడా చాలా ఎక్కువ డబ్బులతో పెట్టాము, ఇది కూడా ప్యాన్ ఇండియా మూవీ, దీన్ని కూడా ఎందుకు పట్టించుకోవాలి, అట్లీస్ట్ ఒకసారి వీరా అని తన డైరెక్టర్ రిక్వెస్ట్ చేసిండు. సో చూడండి పాపం నిధి అగర్వాల్ హీరోయిన్ తనం 5 సంవత్సరాల బాండ్ రాసుకుందన్న, వేరే సినిమా చేయడానికి ఛాన్స్ లేదాను. అయినప్పుడు ఈ సినిమా కోసమే, ఈ సినిమా మళ్ళీ రాదు, పవన్ కళ్యాణ్ తోటి మంచి అదృష్టం అని ఫీల్ అవుతాను. ఈ సినిమా కోసం ఇంతగా అంటే తన సినిమాని తన భుజం మీద వేసుకొని ఒక్కరోజు 16 ఇంటర్వ్యూలు వేసిందన్న. సో తనకే పవన్ కళ్యాణ్కి కొద్దిగా బాధ అనిపించి, అరే ఒక అమ్మాయిని ఈ రకం ఇబ్బంది ఉండడం కష్టమని. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొద్ది పాలిటిక్స్ బిజీ ఉన్నప్పుడు కూడా సో ఢిల్లీకి రాజధాని తల్లి కొడుకు అన్నట్టుగా నేను సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన, నాకు ఈరోజు నాకు సక్సెస్ అవ్వడానికి కారణం కూడా సినిమా అని. మళ్ళీ వచ్చి ఈరోజు నిన్న మీరు చూసారన్నా 10 o'clock సపరేట్ మీటింగ్ పెట్టారు పార్క్ హయాత్లో, ఓన్లీ ప్రెస్ వాళ్ళతో. దాన్ని బట్టి అర్థం చేసుకోవట్టు తనకి ఎంత సినిమా అంటే ఎంత పిచ్చి అనేది. దాన్ని బట్టి శిల్పరామ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు ప్రోగ్రామ్ పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. సినిమా ఈ రోజు అన్న నాకు నమ్మకం బడ్జెట్ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మాట అయిపోయినా ఉంటా. 18 నిమిషాల్లో నేను కూడా సినిమాలో కొరియోగ్రాఫ్ చేసిన, నేను ఒకటి చేశాను, దాన్ని బట్టి ఒక ఎక్స్పెక్టేషన్ పెరిగిందన్నమాట. ఎప్పుడు చూసినా ఓజీ కాదన్న, ఓజీ సుజిత్ ఉన్నాడు, అదంతా ఇంట్లో బాబిడియల్ ఉన్నాడు 100%, బాబిడియల్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, నిధి అగర్వాల్ ఉంది, చాలా పెద్ద మూవీ. 100% ఈ సినిమా మాత్రం రికార్డు తిరిగి రాస్తాను నమ్మకం నాకు కలిగిందన్న. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఈవెంట్లో ఒక మాట అన్నారు, ఏంటంటే నాకు చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తెలుసు, కానీ నాకు సినిమా చేస్తేనే డబ్బులు వస్తాయి అన్నారు. కలెక్షన్స్ పరంగా అటు ఇటు అవ్వచ్చు అనే ఉద్దేశంతో అన్నారు అనుకోవచ్చమ్మా? అట్లని కాదన్న, నా రేంజ్ నేను అందరికి తెలిసి ఉండొచ్చు, కానీ నాకున్న ఫేమ్ బట్టి పాపం డైరెక్టర్ నన్ను ఏమీ నమ్మి సినిమా తీసిన ఎంత పెద్ద డబ్బులు పెట్టాను అనుకున్నాను. ఏంటంటే అది గొప్పదనం అన్న. నా రేంజ్ సినిమాలో తక్కువ ఉండొచ్చు, నాకు నా ముఖానికి పెద్ద హిట్ కాకపోవచ్చు, ఎక్కువ కలెక్షన్ రాకపోవచ్చు, ఆ రకంగా అని ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే తన యొక్క స్టామినా గురించి తగ్గింపు తత్వంతో చెప్పింది చూడు, కానీ ఫ్యాన్స్ వల్ల ఒక క్యూరియాసిటీ పెరిగిందన్నమాట. అరే మా అంత పెద్ద హీరో అయినప్పుడు కూడా ఇంత తగ్గింపు తత్వమా, ఇంత తక్కువతో మాట్లాడుతున్న ఫీలింగ్ తోటి 100% ఈ సినిమా కూడా చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈసారి మాత్రం మంచి హిట్ కొట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. మన ఇదైంది